నేను ఈరోజు నాకు తెలిసిన ఒక చిన్న విషయం మీతో నేను పంచుకోదలుచుకున్నాను అండి. నమస్కారం అండి. విషయం ఏమంటే అండి, మనకి సదింపులు గానీ, మన పండగల్లో శుభ సందర్భాల్లో గూడా మనం రూ. 116 వెయ్యిన్ని పదార్లని మనం చదివిస్తుంటాము డబ్బులు. అది ఎందుకొచ్చింది, ఎలా అది అలవాటయిందనే విషయాన్ని కొంచెం నేను రిసర్చ్ చేస్తే నాకో చిన్న విషయం తెలిసింది. అది మీతో నేను పంచుకోదలుచుకుంటున్నాను. అసలు విషయం ఏమండి, నాకు తెలిసిన విషయం ఏమిటంటే, అప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ఏరియాలో రూపాయి డబ్బు విలువ ఒక రకంగా ఉండేది. అదే మన హైదరాబాద్‌లో నిజాం వాళ్ళు నిజాం సిక్కా అని, ఉస్మానియా సిక్కా అని, మన హైదరాబాద్ గోల్కొండ ఖిల్లా అని అంటారు కదా! సో, అలా వాళ్ళకి అప్పటికప్పుడు పేరుగా ఉండేది. సో, నిజాం వాళ్ళు నిజాం సిక్కా, అలాగే ఉస్మానియా సిక్కా అని ఉండేది. సో, బ్రిటిష్ వాళ్ళది రూ. 1, వాళ్ళ డబ్బులొచ్చి సిక్కా పేరుతో చలామణిగా ఉండేది. అలాగా మనకి నిజాం వాళ్ళు ఉస్మానియా సిక్కా పేరుతో ఉన్న ఆ డబ్బులు రూ. 116 తీసుకొచ్చి మనం ఎక్కడైతే పరిపాలన ఉన్నారో ఆ ఏరియాలో రూ. 100 విలువ. వాళ్ళు రూ. 116 ఇస్తే ఇక్కడ రూ. 100 మార్కం విలువ ఉండే. రూపాయి మార్కం విలువ ఎక్స్‌చేంజ్ వాల్యూ అనమాట. ఎట్లయితే గాని మనకు డాలర్ ఏదైతే గాని ఒక డాలర్ అమెరికన్ డాలర్ అయితే మనకిప్పుడు ఇండియా రూపాయి వచ్చి ఒక్కొక్కసారి 85, 90, రూ. 95 ఎట్లయితే గాని మన రూపాయి విలువ ఉంటుందో పైసల్లో, సో, ఆ రకమైన విలువ ఉండేదనమాట. సో, ఈ రూపాయి మార్కం విలువ అనేది వ్యత్యాసం తేడాలో ఉండి ఈ విధంగా చలామణిగా అయ్యేది. ఇది అలవాటుగా వచ్చింది. దీన్ని సో, అలానే కంటిన్యూగానే ఇప్పుడు మనకి ఎక్కువగా రూ. 116 అనేది మనకు అలవాటుగా వచ్చింది. దాన్ని ఇప్పుడు అలానే మనం కంటిన్యూ చేస్తున్నాము. మనం దాన్ని రూ. 116గా మనము దాన్ని వెయ్యిన్ని పదాలుగా మనం వాడుతున్నాము. థాంక్ యూ అండి. థాంక్ యూ.